ఐఐఎం విశాఖపట్నం రిక్రూట్మెంట్ 2024 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ వేకెన్సీ వచ్చేసి నాన్ టీచింగ్ స్టాఫ్, సో గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ వేకెన్సీస్. సో జూనియర్ సూపరింటెండెంట్ వేకెన్సీస్ టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయండి. దాంట్లో పే లెవెల్ 6 అప్రాక్సిమేట్గా 50,000 వరకు వస్తుంది శాలరీ. సో ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ 3 వేకెన్సీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ 1 వేకెన్సీ, అడ్మిషన్స్ 1 వేకెన్సీ, కెరీర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ అల్మ్నై రిలేషన్స్ 1 వేకెన్సీ. టోటల్గా 6 వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఓన్లీ 1 వేకెన్సీ, అది కూడా ఐటీ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్ ఎక్సెట్రా. అకౌంటెంట్ పే లెవెల్ 1, పే లెవెల్ 6 అండి, ఇవన్నీ పే లెవెల్ 6. అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్. అండ్ సీనియర్ సూపరింటెండెంట్ 1 వేకెన్సీ ఉంది, డిజిటల్ మీడియా మార్కెటింగ్. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పే లెవెల్ 8. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంకా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండ్ హెచ్ఆర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ 1 వేకెన్సీ ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో ఇక్కడ ఈ జూనియర్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మాత్రం అండర్ 30 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ రిక్వెస్టెడ్ క్రైటీరియా ఏంటంటే మీకు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జూనియర్ సూపరింటెండెంట్ ఇంతకుముందు చూసినట్టుగా 30 years లోపు ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, డిజైరబుల్ వచ్చేసి డిప్లొమా డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్. వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆటోనామస్ బాడీ లేదా గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ 7 CPC పే లెవెల్ 5 వరకు ఉండాలి. సో ఇది క్రైటీరియా. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి అసిస్టింగ్ అండ్ రిపోర్టింగ్ అథారిటీ ఇన్ డే టు డే ఆపరేషన్స్, అకాడమిక్ క్యాలెండర్ ప్రిపరేషన్, బడ్జెటింగ్, బిడ్డింగ్, టర్మ్ రిజిస్ట్రేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్, జూనియర్ సూపరింటెండెంట్ వర్క్. అండ్ క్రైటీరియా వచ్చేసి అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్కి ఇక్కడ కూడా ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ ఎక్సెట్రా. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్. డిజైరబుల్ ఏంటంటే 2 years ఆఫ్ రెగ్యులర్ CPC 7 CPC పే స్కేల్లో ఉండాలి. ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్స్. అండ్ ఇక్కడ జాబ్ క్రైటీరియా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, జాబ్ డిస్క్రిప్షన్, assisting the reporting authority in day-to-day operations such as configure, monitor, maintain, manage, troubleshoot IT resources including internet, Wi-Fi, VPN issues, inka upgrade to IT services, prepare budget estimates, managing sources of supply, tender documents. So ivanni criteria. ఒకవేళ మీకు ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ సైన్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వేకెన్సీ అన్నిటికీ ఇంకా అకౌంటెంట్ వేకెన్సీస్ కూడా 2 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఉండాలి ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 6 అండి, అంటే అప్రాక్సిమేట్గా 36,000 ప్లస్ ఇంకా అలవెన్సెస్ ఉంటాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి అకౌంటెంట్కి. డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్ ఆర్ మేనేజ్మెంట్ ఈజ్ అ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. సో ఇది క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్ కూడా 1 year 30 years లోపు ఉండాలి, 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ తర్వాత సీనియర్ సూపరింటెండెంట్ లెవెల్కి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా అండర్ 30 years ఉండాలి. ఇక్కడ పే లెవెల్ 8 అండి, కాకపోతే 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 7 CPC. ఒకవేళ 6 years ఆఫ్ కంబైన్డ్ రెగ్యులర్ సర్వీస్ ప్లస్ 7 CPC ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎసెన్షియల్ క్రైటీరియా ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇంకా డిజైరబుల్ వచ్చేసి డిప్లొమా డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్. సో ఇక్కడ 1 వేకెన్సీ. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీ ఉన్నాయి, అది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను. అండ్ మిగతా వేకెన్సీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే వైజాగ్లో ఉంటుంది కాబట్టి ఐఐఎం వైజాగ్లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి పే లెవెల్ 6, 7 రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ వచ్చేసి MCQ క్వశ్చన్స్ ఉంటాయి, అథమెటిక్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్. ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, కాంప్రిహెన్షన్, కంప్యూటర్ స్కిల్స్ ఎక్సెట్రా. సో ఇది క్రైటీరియా. నో చార్జెస్ టువర్డ్స్ ట్రావెలింగ్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ ఆర్ రియంబర్స్. సో ఇది క్రైటీరియా. సో రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 4 sections ఉంటాయి, అథమెటిక్, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంకా కరెంట్ అఫైర్స్, ఇంకా రీజనింగ్. సో ఈ సెక్షన్స్లో ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ
ప్లేస్ ఆఫ్ వర్క్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఈజ్ పర్మనెంట్ క్యాంపస్ లొకేటెడ్. సో ఇక్కడ ఇది ఐఐఎం విశాఖపట్నంలో పర్మనెంట్ జాబ్ అండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది డిస్క్లోజ్ చేశారు. ఆ వేకెన్సీస్కి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కెరీర్స్ పేజ్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. iimb.ac.careers పేజ్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఈజ్ 24/7/2024. సో 24/7/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఇక్కడ మీరు ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే.